ఎట్లా గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధులు ఉన్నాయి? అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. అంత దౌర్జన్యాలు, ఈ రైతులకు కూడా ఏమి అంత సహాయం చేసింది ఏమి లేదు. వాళ్ళందరికీ ఇంత మెజార్టీ గెలిపించిన దానికి సుధీర్ రెడ్డి అన్ననే సంతోషంగా ఉండదు మాకు. ఆయన మీద నమ్మకంతోనే మేమందరం కలిసి ఆయనకి పనిచేయనాము. ఆయన చేస్తాడని కూడా సుధీర్ రెడ్డి అన్న మీద మాకు నమ్మకం ఉంది, తప్పకుండా చేస్తాడు. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఎన్ మోహన్. నేను గత 14 సంవత్సరాలుగా మీ సేవ ఆపరేటర్ మెయింటైన్ చేస్తూ ఈ చుట్టుపక్కల పంచాయతీల ప్రజలు, వాళ్ళ అభిమానులు, వాళ్ళ యొక్క ఉండే మనోభావాలు నాకు పూర్తిగా తెలిసిన వ్యక్తిని. అన్నా, రాష్ట్ర ప్రజల్లో ఇటువంటి మార్పు ఎందుకు వచ్చిందంటారు? గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, ఈ మాఫియాల వల్ల జనాలు విసిగిపోయి చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ప్రజల ఒక మేరకే ఇంత భారీ మెజార్టీ లభించింది. ఈ సందర్భంగా మీరు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి, ఈ నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ఇంత మెజార్టీ ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా మీ గతంలో ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి ఏంటో మీ కళ్ళారా మీరే చూస్తారు. కావున దయచేసి అందరూ ఈ యొక్క ప్రభుత్వానికి సపోర్ట్గా నిలిచి తోడుగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. మా ఆయన కంటే నేను బాగా చేస్తానని ఉన్నాడు, కానీ చేస్తాడు కదా. ప్రజల్లో ఇప్పుడు చేసినాడు అనుకో, నెక్స్ట్ ఈజీగా గెలుస్తాడు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు బాగా చేస్తే నెక్స్ట్ ఓటు అడగాలి మళ్ళీ ఆయన, ప్రజలే ఓటు వేసేస్తారు. అన్న నమస్తే అన్న, మీ పేరు చెప్పండి. రామనారాయణ రంభం. ఏమంటారు, ఎట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచి సపోర్ట్ టీడీపీకి ఇచ్చారంటారా? ఇద్దరు కలిసి నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబు నాయుడికి నిజంగా చేసిన దానికి, గెలిపించిన దానికి కోటి ధన్యాలు. మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటాచలం, పూర్తి పేరు. నన్ను కేవీ చలం అంటారు. టీడీపీలో మీరు ఎంతకాలం నుంచి ఉన్నారన్న? నాకు తెలుగుదేశం గవర్నమెంట్కి కత్తుల శ్యామలమ్మ ఫస్ట్ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు నేను తెలుగుదేశం ఓటేసాను. అప్పటి నుంచి నేను తెలుగుదేశంలోనే ఉన్నాను, తెలుగుదేశంలోనే పనిచేస్తున్నాను. అయితే గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి మేలు జరిగింది, లేక ఎటువంటి సేవలు గత ప్రభుత్వం ప్రజలకు అందించారంటారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది తెలుగుదేశం కుటుంబ సభ్యులం అందరికీను, అదేవిధంగా జనసేన కుటుంబ సభ్యులందరికీను, బీజేపీ కుటుంబ సభ్యులందరికీను పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే కారణం ఏదైనా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారిని మరి జైలు వేసినప్పుడు మరి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఓదార్చినట్టు కొన్ని మాటలు ఏదో ఆయన కొంచెం బలపరిచినట్టు కొంచెం విన్నాము. దానిపైన మీ అభిప్రాయం? సత్యం, నిజం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఈ స్థాయిలో ఒక కూటమిలో ఉన్నదంటే ప్రధాన కర్త వచ్చి పవన్ కళ్యాణ్, తర్వాత మోడీ గారు, తర్వాత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు. జైల్లో ఉన్నప్పుడు చాలా సాహసంతో మరి పవన్ కళ్యాణ్ పోయి చంద్రబాబు నాయుడిని కలిసింది. దానిపైన మీ అభిప్రాయం? తన్ని లోపల పంపడానికి ఏ విధంగా ఈ ముందున్న గవర్నమెంట్ ఒప్పుకోలే. వీళ్ళు ఏదో చేసేస్తారు, ఏదో గూడు పుట్టాన్ని చేస్తారనే ఉద్దేశంతో ఆయన బయట నెట్టేశారు. అయినా కూడా కష్టపడి మోదీ ద్వారా పర్మిషన్ తీసుకొని చంద్రబాబు కలిసి నేనున్నాను, నేను మీతో కలుస్తాను, మన కూటమి ఏర్పడదాము, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదాము, నా సాయ శక్తులకు మీకు నేను కృషి చేస్తాను అని మాట ఇచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు. మోడీతో మాట్లాడి చంద్రబాబు, మోడీ మరి మీరందరూ కలిసి కుటుంబంగా ఉండే విధంగా మాట్లాడిందంతా పవన్ కళ్యాణ్ అని మాటలు వినిపిస్తాం. దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. అభివృద్ధి కోసం ఎవరు ముందుకు వచ్చినా తప్పులేదు. చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మోడీ గారు కావచ్చు. కూటమి ఏర్పడడానికి మొదటి కారణం ఎవరు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చేసిన తర్వాతనే ఆడపోయి మోడీ గారితో కలిసి కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలంటే, నరకాసురుడు పాలన పోవాలంటే ఈ ముగ్గురు కూటమి వల్లనే ఆలోచించినారు. ఆ భరోసా ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మంచి మెజార్టీని కూటమితో గెలిపించారు. ఈ రోజుకి ఈ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ కూటమితో ఇంత మెజార్టీని గెలిపించారంటే అందరూ మేము బాగుంటామని, రాబోయే రోజుల్లో మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అదేవిధంగా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, యూత్. నరకంపేట పంచాయతీలో చాలా ఇబ్బందులు జరిగినట్టు వినాము, అది మీ మాటలో చెప్పండి. వాస్తవం, మేమే నరకం అనిపించాం. ఎందుకంటే చేయని తప్పులు కూడా మేము చేసినట్టుగా చిత్రీకరించి పోలీసు కేసులు పెట్టి ఇండ్లు ధ్వంసం చేసి నానా హింసలు పెట్టారు. అది చెప్పడానికి అది నరక యాత్ర అంటే అంత నరక యాత్ర. దానికి కారణం ఏమై ఉంటుంది? గవర్నమెంటే, ఉన్న గవర్నమెంట్, ఉన్న అధికారులు ఏం చేస్తారు? ఈ రోజు నేను చెప్తే